హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నాను. ఒక టెరిబుల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది కరీంనగర్లో. ఈ వార్తను నేను తీసుకున్నాను. నేను తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, అదే మాదిరిగా చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హెడ్డింగ్ వచ్చేసి మ్యాన్ మ్యాన్ కిన్ హెల్డ్. మ్యాన్ కమ కిన్. కిన్ అంటే బంధువు అండి, ఒక వ్యక్తి. మ్యాన్ అంటే ఒక వ్యక్తి. కిన్ హెల్డ్ ఫర్ కిల్లింగ్ ట్విన్ డాటర్స్. డాటర్స్ కాదండి, డాటర్స్. ఎప్పుడైనా ఎస్ చివరిలో వస్తే ఎస్ని జాలాగా చదువుతాం. ఇంగ్లీష్లో ఏదైనా ఒక పదం చివరిన ఎస్ వస్తే ఎస్ని జాలాగా చదవాలండి. ఎలాగా? డాటర్స్, యాక్టర్స్, పేపర్స్, బ్రదర్స్, సిస్టర్స్. అలా తీసుకుంటే డాటర్స్. మ్యాన్ కిన్ హెల్ప్ ఫర్, చూడండి FOR ఎలా చదవాలి? ఫర్ కాదు, ఆర్ సైలెంట్ చేస్తాం, ఎందుకంటే ఆర్ ముందు ఓ ఉంది కాబట్టి. ఓ అంటే ఏంటండి? వావెల్. ఎప్పుడైనా ఆర్ చివరి వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ వస్తే ఆర్ని సైలెంట్ చేస్తున్నాం కదా. FOR ఫా, అలా చదవాలి. మ్యాన్ కిన్ హెల్ప్ ఫర్ కిల్లింగ్ ట్విన్ డాటర్స్ ఇన్ కరీంనగర్. కరీంనగర్లో ఒక వ్యక్తి అలాగే అతని యొక్క బంధువు కూడా అదుపులోకి తీసుకున్నారట. ఎందుకు? ఫర్ కిల్లింగ్ ట్విన్ డాటర్స్. ఓకేనా? ఈ కవల కూతుర్లు అనమాట అండి, ఇద్దరు కూడా ఆడపిల్లలు. వాళ్ళిద్దరిని ఎందుకనో చంపారు. ఏంటో మ్యాటర్ చూద్దాం. ఏ డీప్ రూటెడ్ ఏంటండి? ఏ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే కుట్ర అండి. డీప్ రూటెడ్ అంటే లోతైన కుట్ర. ఏ డీప్ రూటెడ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో TED వస్తే TIDగా చెప్పాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, లెజిస్లేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, ఇలా TED ఎండింగ్లో వస్తే TIDగా చదువుతాం. సో a deep-rooted conspiracy has emerged in the gruesome murder of 4-year-old twin sisters in Jubilee Nagar near Karimnagar on Friday. ఏంటండి? శుక్రవారం నాడు ఒకనా అత్యంత లోతైన కుట్ర అనేది బయటపడిందంటండి. ఎమర్జ్డ్ అంటే బయటపడడం, సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. ఏ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఇస్ ద సబ్జెక్ట్ హియర్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి, హ్యాస్ కూడా ఉంది ఇక్కడ. ఏ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ హ్యాస్ ఎమర్జ్డ్. ఓకేనా? ఎమర్జ్డ్ అంటే బయటపడడం. లోతైన కుట్ర ఒకటి బయటపడిందంటండి. ఇన్ ద గ్రూసమ్ అంటే, గ్రూసమ్ అంటే టెరిబుల్. ఎలా చెప్పాలండి? టెరిబుల్, హారిబుల్, భయంకరమైన, అత్యంత భయం కలిగించే అని అర్థం. గ్రూసమ్ మర్డర్ ఆఫ్ 4-year-old ట్విన్ సిస్టర్స్. ఇప్పుడే కదా చెప్పుకున్నాము, సిస్టర్. దాని చివరిని ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. ఎస్ చివరిగా వస్తే జాలాగా చెప్తాం. సిస్టర్స్, బ్రదర్స్, యాక్టర్స్. అలా చూసుకుంటే రైట్. ఏ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ, లోతైన కుట్ర, హ్యాస్ ఎమర్జ్డ్ బయటపడిందంట. ఇన్ ద గ్రూసమ్ మర్డర్. MURDER. ఇక్కడ కూడా గమనించవచ్చు ఈ వర్డ్ ఎలా చదవాలో. మర్డర్ కాదు, MURDER. స్పెల్లింగ్ని బాగా గమనిస్తే 2 ఆర్లు ఉన్నాయండి. ఒక ఆర్ ముందేమో యూ ఉంది, మరొక ఆర్ ముందు ఈ ఉంది. ఇలా వావెల్ కనిపిస్తే ఆర్ని సైలెంట్ చేస్తాంగా, అందుకని మర్డర్. రైట్. ఏ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ ద గ్రూసమ్ మర్డర్ ఆఫ్ 4 కాదు, FOUR 4-year-old twin sisters in Jubilee Nagar near Karimnagar on Friday. Friday. With the police arresting their father, his parents and brother on Monday. ఓకేనా? ఈ పోలీసు వాళ్ళు ఆమె యొక్క తండ్రిని, అతని యొక్క పేరెంట్స్ని, అలాగే అతని యొక్క సోదరుని అదుపులోకి తీసుకోవడం ద్వారాగా ఒక లోతైన కుట్ర అనేది బయటపడిందంటండి. ఏంటి? విత్ ద పోలీస్ అరెస్టింగ్ దయా, దయా ఫాదర్, FATHER, father, his parents and his
అండ్ బ్రదర్ ఆన్ మండే, సోమవారం నాడు చేశారు. ఎప్పుడు జరిగింది? శుక్రవారం నాడు జరిగింది సంఘటన. రైట్. ఏ ప్రౌబ్ అంటే ఏంటండి? ఇన్వెస్టిగేషన్, పరిశోధన. ఏ probe backed by the postmortem report. అన్రావెల్ అంటే వర్బ్ అండి. అన్రావెల్ అంటే చిక్కుముడి విప్పడం అండి. ఓకేనా? ఈ పోస్ట్ మార్టం ద్వారాగా దాని ఆధారంగా చేసుకుని అన్రావెల్డ్ ద కాన్స్పిరసీ బిహైండ్ ద చిల్లింగ్ అంటే వణికి పుట్టించే, వెన్నులో వణుకు పుట్టించే, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఆ రకమైన వణుకండి, భయంతో వచ్చే వణుకు. ఏమంటారండి? స్పైన్ చిల్లింగ్ అంటే వెన్నులో వణుకు, చిల్లింగ్ అంటే వణుకు పుట్టించే. మళ్ళీ ఏ బ్యాక్డ్ బై ద పోస్ట్ మార్టం. చూడండి, పోస్ట్ మార్టంలో టీ సైలెంట్ అండి, పోస్ట్ మార్టం కాదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్రావెల్డ్. ఓకేనా? ఈ పోస్ట్ మార్టం ఆధారంగా ఈ చిక్కుముడి విప్పారట. అన్రావెల్డ్ ద కాన్స్పిరసీ బిహైండ్. ఈ కాన్స్పిరసీ ఈ పోస్ట్ మార్టం ఆధారంగా దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించారంటండి. ఛేదించడం, చిక్కుముడి విప్పడం అన్రావెల్ అంటాం. రైట్. బిహైండ్ ద చిల్లింగ్ డబుల్ మర్డర్. ఓకేనా? వెనుక పుట్టించే ఈ డబుల్ మర్డర్ని ఈ పోస్ట్ మార్టం ఆధారంగా చిక్కుముడి విప్పారటండి. రైట్. ద విక్టిమ్స్ అంటే బాధితులు 4-year-old ట్విన్స్, 4 ఏళ్ల వయసున్న కవలలటండి. గీతాష్మి అండ్ గీతాన్విక వర్ అలర్జెడ్లీ కిల్డ్ బై దయర్ ఫాదర్. ఓకేనండి? ఈ ట్విన్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కవల పిల్లలు గీతాన్విక, గీతాష్మి ఇద్దరు కూడా తండ్రి చేత చంపబడినట్టుగా చెప్తున్నారంటండి. అలర్జెడ్లీ అంటే యాజ్ పర్ ద నోన్ ఇన్ఫర్మేషన్, తెలిసిన సమాచారం ప్రకారము తండ్రి చేత చంపబడ్డారన్నట్టుగా ఉందంటండి. ఎవరు అతను? కచ్చు శ్రీశైలం 28, ఏ ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రైవేట్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీ who drowned them in an agriculture well at Jubilee Nagar on Friday. ఎవరండి? హూ డ్రౌన్డ్, అతను ముంచేశాడు. ఎవరైతే ముంచాడో అతను ముంచి చంపేయడం అండి. డ్రౌన్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఈ 2 పదాలు 2 ఒకటే అండి. SINK, సింక్, DROWN, డ్రౌన్ అన్నా సింక్ అన్నా ముంచడము లేదా మునిగిపోవడము. అయితే మనుషులు మునిగిపోతే డ్రౌన్ అంటాము, మనుషులు మరొక మనిషిని ముంచేస్తున్నా కూడా డ్రౌనే అంటాము. వస్తువులు ముంచిన సింక్ అంటారండి. SINK, సింక్, సంక్ అండి. అదే మరి మనుషులైతే డ్రౌన్డ్. రైట్. హూ డ్రౌన్డ్ దెమ్ ఇన్ అన్ అగ్రికల్చర్ వెల్. ఓకే, వ్యవసాయ సంబంధించిన నూతిలో ముంచేశాడు. అట్ జూబ్లీ నగర్ ఆన్ ఫ్రైడే. నెక్స్ట్ అండి, యాక్టింగ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. నమ్మదగిన సమాచారం పైన దాని ఆధారంగా ఏ పోలీస్ టీమ్ లెడ్ బై కరీంనగర్ రూరల్ CI ఏ నాగార్జున రెడ్డి అప్రిహెండ్ అంటే అరెస్ట్ అండి. పాస్ట్ టెన్స్ కాబట్టి అరెస్టెడ్గా తీసుకోవచ్చు. ఓకేనా? నమ్మదగిన ఇన్ఫర్మేషన్ దానిపైన పోలీస్ టీమ్ లెడ్ బై అంటే ఒక పోలీస్ టీము CI గారి ఆధ్వర్యంలో అనమాట అండి. రైట్. అప్రిహెండెడ్ ద 4 అక్యూజ్డ్ శ్రీశైలం, హిస్ పేరెంట్స్ అశోక్ అండ్ లావణ్య అండ్ హిస్ బ్రదర్ రాకేష్. ఓకేనా? ఈ నమ్మదగిన ఆధారం తీసుకుని వీళ్ళు ఈ CI నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారంటండి. ఎవరు? ఇతను తండ్రి శ్రీశైలం, అతని యొక్క తల్లిదండ్రులు ఎవరు? అశోక్ అండ్ లావణ్య అండ్ హిస్ బ్రదర్ రాకేష్ ఫ్రమ్ గోపాలపూర్ విలేజ్ ఆన్ సండే. ఆదివారం నాడు గోపాలపురం అనే గ్రామం నుంచి వీళ్ళందరినీ పోలీసు వారు అరెస్ట్ చేశారట. రైట్. నెక్స్ట్ అండి, police said శ్రీశైలం allegedly committed the crime due to his aversion. అవర్షన్ అంటే ఏంటండి? AVRSEISION. అవర్షన్ అంటే అసహ్యం, ఇష్టం లేకపోవడం అండి. తీవ్రమైన ఇష్టం లేకపోవడం, తీవ్రంగా వ్యతిరేకించడం. ఓకేనా? అసహించుకోవటం. Police said శ్రీశైలం allegedly committed the crime due to his aversion to the girl child and an obsessive preference for son. తీవ్రంగా కొడుకు కావాలనుకునే ప్రిఫరెన్స్ ఉండటము, అలాగే ఆడపిల్లలంటే ఇష్టం లేకపోవడము,
దాని కారణంగా ఇతను ఈ హత్యకు పాల్పడ్డాడంటండి. పోలీస్ సెడ్ శ్రీశైలం అలెజెడ్లీ కమిటెడ్ ద క్రైమ్. ఈ క్రైమ్కి ఎందుకు పాల్పడ్డాడు? డ్యూ టు హిస్ అవర్షన్ టు ద గర్ల్ చైల్డ్, ఆడపిల్లలంటే అవర్షను, అలాగే అండ్ అండ్ అబ్సెసివ్ ప్రెఫరెన్స్, ఎంతగానో ఇంకా ఆ మగపిల్లాళ్ళకి ప్రెఫరెన్స్ ఇవ్వడం అనేది ఉంది ఇతనికి. ఫర్ ఎ సన్ రిపోర్టెడ్లీ అట్ ద బిహెస్ట్. ఇక్కడ చూడండి, బిహెస్ట్ అంటే అర్థం ఏమిటనుకుంటున్నారు? విత్ రిక్వెస్ట్ ఆఫ్ సంబడి, విత్ ఆర్డర్ ఆఫ్ సంబడి, ఎవరైనా ఆర్డర్ చేయడం వల్ల, ఎవరైనా రిక్వెస్ట్ చేయడం వల్ల. విత్ ద బిహెస్ట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ అండ్ బ్రదర్, తన పేరెంట్స్ అలాగే తన సోదరుడు ఆర్డర్ మేరకు, రిక్వెస్ట్ మేరకు ఈ పని చేశాడని చెప్పేసి రాశారండి ఇలాగా. నెక్స్ట్ హీ హ్యాడ్ అలెజెడ్లీ ప్రెషర్డ్ హిస్ వైఫ్. అలెజెడ్లీ అంటే యాజ్ పర్ ద నోన్ ఇన్ఫర్మేషన్, తన వైఫ్ని కూడా ఒత్తిడి తీసుకొచ్చాడట ఈ సంఘటనకు ముందు, వీళ్ళు పుట్టక ముందు అనమాట. హీ హ్యాడ్ అలెజెడ్లీ ప్రెషర్డ్ హిస్ వైఫ్ మౌనికా టు అండర్గో ఎన్ అబోర్షన్ ఆఫ్టర్ స్కానింగ్ టెస్ట్ కన్ఫర్మ్ దాట్ ద ట్విన్ ఫీటసెస్ అంటే ఏంటంటే గర్భశిశువులు. ఫీటసెస్ వా ఫిమేల్. వాళ్ళు పుట్టడానికి ముందరే ఓకేనా, స్కానింగ్ రిపోర్ట్లో ఇద్దరు కూడా ఆడపిల్లలు అని తెలిసినప్పుడు ఇతను ప్రెషర్ తీసుకొచ్చాడట, ఒత్తిడి తీసుకొచ్చాడు తన భార్య మౌనిక పైన. హీ హ్యాడ్ అలెజెడ్లీ ప్రెషర్డ్ హిస్ వైఫ్ మౌనికా టు అండర్గో ఎన్ అబోర్షన్ ఆఫ్టర్ స్కానింగ్ టెస్ట్ కన్ఫర్మ్డ్ దాట్ ద ట్విన్ ఫీటసెస్ వర్ ఫిమేల్. ఓకేనా, స్కానింగ్ టెస్ట్లు కడుపులో ఉన్న ఇద్దరు బిడ్డలు కూడా ఆడపిల్లలని తెలిసి కన్ఫర్మ్ చేయబడిన తర్వాత ఇతను తన భార్య అయినటువంటి మౌనిక పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడంటండి. దేనికి? అబార్షన్ చేయించుకోమని. రైట్. హవెవా ఎలా పలకాలండి? హవెవా. ఎప్పుడైనా హెచ్తో వర్డ్స్ వస్తే హాలా పలకాలి. హెచ్ఏవిఈ హ్యావ్, హెచ్ఏఎస్ హ్యాస్, హెచ్ఏటి హ్యాట్. అలానే చూసుకుంటే హవెవా అంటే ఏదేమైనప్పటికీ. షీ రిఫ్యూజ్డ్, తిరస్కరించింది, అబార్షన్ చేయించుకునే విషయంలో ఒప్పుకోలేదు. అకార్డింగ్ టు పోలీస్ ద 4 అక్యూజ్డ్ హ్యాచ్డ్ వీటు అండి, సింపుల్ పాస్ట్ టెన్స్. హ్యాచ్డ్ అంటే కుట్ర పన్నటం, ప్లాన్ వేయటం, ఎవరినైనా లేపేయడానికి ప్లాన్ వేయడాన్ని హ్యాచ్ అంటారు. హ్యాచ్ అంటే మరొక అర్థం ఏంటంటే పొదగటం, కోళ్ళు కానీ ముఖ్యంగా బర్డ్స్ గుడ్లు పొదగటాన్ని హ్యాచ్ అంటారండి. రైట్. అకార్డింగ్ టు పోలీస్ ద 4 అక్యూజ్డ్ హ్యాచ్డ్, ఈ 4 ముద్దాయిలు కూడా ప్లాన్ వేశారు. హ్యాచ్ ద మర్డర్ ప్లాట్ అంటే ఓకేనండి ప్లాన్ అండి, PLOT ప్లాట్ అంటే ప్లాన్. అకార్డింగ్ టు పోలీస్ ద 4 అక్యూజ్డ్ హ్యాస్ ద మర్డర్ ప్లాట్ విత్ ద శ్రీశైలం ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఓకేనా, శ్రీశైలం ఈ మర్డర్ చేసేట్టుగా వాళ్ళంతా ప్లాన్ చేశారు ఇదంతా, ఈ అందరూ కూడా. హీ అలెజిడ్లీ ఓకేనా పుష్డ్ హిస్ డాటర్స్ ఇంటూ అన్ ఓపెన్ వెల్. ఓ మై గాడ్, ఏంటండి, అతను తన 2 కూతుర్ని కూడా ఈ ఓపెన్ వెల్లోనికి పుష్ చేశాడు, తోసేశాడట. వైల్ గీతాన్విక డ్రౌన్డ్ ఇమీడియట్లీ. ఓకేనా, గీతాన్విక అనే ఆమె, ఆ పిల్ల వెంటనే మునిగిపోగా గీతాంశి స్ట్రగల్డ్ ఇన్ ద వాటర్. ఈమె మునిగిపోలేదు, ఇంకా స్ట్రగుల్ అవుతుంది, కొట్టుకుంటుంది అనమాట, పైకి వస్తుంది ఇంకా అలాగా. అప్పుడు శ్రీశైలం దెన్ అంటే అప్పుడు శ్రీశైలం జంప్డ్ ఇంటు ద వెల్ అండ్ డ్రౌన్డ్ హర్. ఏం చేశాడండి, అప్పుడు ఈ శ్రీశైలం వెంటనే దాంట్లోకి దూకి తనని ముంచేశాడు, ఎవరైతే స్ట్రగుల్ అవుతా ఉన్నారో ఆ పిల్లని. హీ లైటా తర్వాత అండి, LATTER అంటే లాటా, LATER అంటే లైటా, అలా చెప్పాలి. LATTER లాటా, రెండవవాడు అని అర్థం. ఇక్కడ అది కాదండి అర్థం. LATER లైటా తరువాత. హీ లైటా అటెంప్టెడ్ టు కవర్ అప్ ద క్రైమ్ బై పోర్ట్రేయింగ్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంటల్ డ్రౌనింగ్. తర్వాత నీటిలోకి తోచి తర్వాత దూకి చంపేసిన తర్వాత దాన్ని ఏదో యాక్సిడెంటల్గా జరిగిందన్నట్టుగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేశాడు. హీ లేటర్ అటెంప్టెడ్ టు కవర్ అప్ ద క్రైమ్, ఈ చేసిన క్రైమ్ ఏదైతే ఉందో బై పోర్ట్రేయింగ్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంటల్ డ్రౌనింగ్, ప్రమాదశాత్తు జరిగింది అన్నట్టుగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇదండి వార్త. ఇలాంటి చిన్ని వార్తలను చదవాలి.
దాంట్లో ఉన్న టెన్స్ ఐడెంటిఫై చేసుకుంటూ వాట్ ఈస్ పాస్ట్ వాట్ ఈస్ ప్రజెంట్ అని నేర్చుకుంటూ అట్లనే చదివిన దాన్ని మరలా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చేద్దాం, ఈ చదివిన వార్తను మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్దాం. అలాగే ఒక విషయం ఏంటంటే ఆన్లైన్లో బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయండి. ఇలా యాక్సెంటెడ్గా ఇలా పలకడం దగ్గర నుంచి ఇలా గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, లేదు నాకేమీ రాదు బేసిక్స్ నుంచి చెప్పడం కావచ్చు. అంటే మన దగ్గర 2 రకాల బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. ఒకటేమో బేసిక్స్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు. ఏంటి అంటే వర్బ్స్ దగ్గర నుంచి ఒక అక్షరం ఎలా పలకాలి, ఒక వర్డ్ ఎలా పలకాలి, ఒక సెంటెన్స్ ఎలా చెప్పాలి, అక్కడి నుంచి ఒక పారాగ్రాఫ్ రాసే వరకు నేర్పిస్తాం అందులో. మరి దాని తర్వాత ఏంటి అంటే నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు, ఎవరైనా మాట్లాడుతుంటే అర్థమవుతుంది, మాట్లాడుతుంటే కొంచెంగా ఆన్సర్ కూడా ఇవ్వగలుగుతాను, కానీ ఫ్లూయెన్సీ లేదు, నాకు ఫ్లో లేదు అని అనే వాళ్ళకి అడ్వాన్స్డ్ బ్యాచ్ కూడా ఉంది. అందులో ఏం చెప్తామంటే స్టోరీ టెల్లింగ్, నోవెల్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్, గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తాం. అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను తప్పక కాంటాక్ట్ చేయొచ్చు. సరే, కమింగ్ టు ద టాపిక్ హియర్. ఏం జరిగిందండి ఇక్కడ? వన్ గ్రూసమ్ టెరిబుల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ కరీంనగర్. In this incident, 2 twin daughters lost their lives. Actually, their father, Sri Sailam, age of 28, who is a private employee, allegedly drowned both his daughters in a well. Right. Actually, their parents and his brother also have supported him to commit this crime. Earlier, wife of Sri Sailam's wife, when she became pregnant, the test, I mean to say, is a scanning test confirmed that both fetuses were female. At that time also, Sri Sailam made lots of pressure on Maunika, his wife, to undergo abortion. However, she refused it. In the recent past, on Sunday, Mr. Sri Sailam, along with the help of his parents and brothers, committed this gruesome and terrible crime. The police people have taken into custody all the 4 people. The investigation is going on. This is the news from Karimnagar. Right. ఇలా చదివిన వార్తని మరలా మీకు ఎంత గుర్తుంటే అంతే చిన్న పదాల్లో సేమ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వన్ ఫైన్ డే యూ విల్ బీ అమేజింగ్ స్పీకర్. రైట్. ఇలానే మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై నెంబర్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that through comment section. Thank you.